హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిప్ చాట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గెస్సింగ్ గేమ్ గురించి. ఇది ఒక సింపుల్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. అసలు ఈ గెస్సింగ్ గేమ్ ఏంటంటే కంప్యూటర్ మనకి ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తుంది. ఆ నెంబర్ ఏంటో గెస్ చేసి మనం ఆ గెస్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఒకవేళ మనం గెస్ చేసిన నెంబరు అండ్ కంప్యూటర్ జనరేట్ చేసిన నెంబర్ సేమ్ కనుక అయితే యువర్ గెస్ మ్యాచ్డ్ అని వస్తుంది. ఒకవేళ సేమ్ కాకపోతే యువర్ గెస్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ అని వచ్చి మళ్ళీ ట్రై చేయమంటుంది. అండ్ ఎన్ని అటెంప్ట్స్కి మన గెస్ కరెక్ట్ అయింది అని అవుట్పుట్లో వచ్చేలా మనం కోడ్ టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కోడ్ ఎలా రాయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి స్కానర్ క్లాస్ని అండ్ ర్యాండమ్ క్లాస్ని రెండింటిని ఇంపోర్ట్ చేసుకుందాం. స్కానర్ క్లాస్ అలాగే ర్యాండమ్ క్లాస్ ఇక్కడ వచ్చేసి చూసారా మీరు. ఓకే, 2 క్లాసెస్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 చూద్దాం. మనం ఈ క్రియేట్ చేసుకున్న క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? స్కానర్ obj ఈక్వల్స్ టు న్యూ స్కానర్. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ క్లాస్కి ర్యాండమ్ RAN తీసుకుంటున్నాను, వేరియబుల్ వచ్చేసి ఈక్వల్స్ టు న్యూ ర్యాండమ్. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ స్టెప్లో మనం రెండింటికి ఆబ్జెక్ట్స్ని తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి సిస్టమ్ డాట్ ఇన్ ఇవ్వాలి. సిస్టమ్ డాట్ ఇన్. ఇక్కడ వచ్చేసి పారెంథసిస్ ఇవ్వాలి. ఇప్పుడు స్టెప్ 3లో వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకొని అలాగే ఇనిషియలైజ్ కూడా చేసుకుందాం. ఇంట్ కామ్ GU. నేను కామ్ గెస్ నమ్ అని తీసుకున్నాను. ఇది ఎందుకంటే కంప్యూటర్ గెస్ చేసిన నెంబర్ అనుకుందాము. అంటే కంప్యూటర్ ర్యాండమ్గా ఒక నెంబర్ని గెస్ చేసి మనకి ఇస్తుంది కదా, అలాగా. ఓకే, దీనికి RAN డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ని ఇచ్చుకుందాం. కంప్యూటర్ గెస్ చేసిన నెంబర్ 10 లోపు కనుక రావాలి అంటే మనం ఇక్కడ 10 వాల్యూ అని ఇద్దాం. అండ్ +1 అనేది నేను ఎందుకు ఇచ్చానంటే కంప్యూటర్ డిఫాల్ట్ వాల్యూ అనేది 0 నుండి తీసుకుంటుంది. అంటే 0 నుండి 9 వరకే వస్తున్నాయి. సో +1 యాడ్ చేస్తే మనకి 10 అనే నెంబర్ కూడా ఎంటర్ అవుతుంది. ఇప్పుడు యూజర్ గెస్ చేసే నెంబర్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుందాం. ఇంట్ యూజర్ గెస్ గెస్ నంబర్ ఈక్వల్స్ టు 0తో ఇనిషియలైజ్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ NUM నెంబర్ ఆఫ్ గెసెస్ తీసుకుందాం. ఇప్పుడు మనం గెస్ చేసిన నెంబర్ ఎన్ని అటెంప్ట్స్కి కరెక్ట్ అయిందో అనేది ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. నెంబర్ ఆఫ్ గెస్సెస్ ఈక్వల్స్ టు 1తో ఇనిషియలైజ్ చేద్దాము. ఇప్పుడు
స్టెప్ 4లో యూజర్కి ప్రాంప్ట్ని ఇద్దాము. అదేంటంటే కంప్యూటర్ గెస్ చేసిన నెంబరు 1 నుంచి 10 మధ్యలో ఉంటుంది అనేసి మీరు గెస్ చేసి నెంబర్ని ఎంటర్ చేయమని ప్రాంప్ట్ ఇద్దాము యూజర్కి. sysout computer guessed a number between 1 to 10. Try to guess and enter the number what it is. సో యూజర్కి ప్రాంప్ట్ని అయితే ఇచ్చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు లాజిక్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ నేను వైల్ లూప్ని యూజ్ చేస్తున్నాను. వైల్ యూజర్ గెస్ నెంబర్ నాట్ ఈక్వల్ టు కంప్యూటర్ గెస్ నెంబర్. ఒకవేళ యూజర్ గెస్ చేసిన నెంబర్ కంప్యూటర్ గెస్ చేసిన నెంబర్కి ఈక్వల్ అవ్వకపోతే లూప్లోకి ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు యూజర్ గెస్ చేసిన నెంబర్ ఇన్పుట్గా తీసుకోవటం కోసం మనం ఇక్కడ యూజర్ నెంబర్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ని యూజ్ చేస్తాము. యూజర్ guess number equals to obj dot next int మెథడ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి యూజర్ గెస్ చేసిన నెంబర్ నాట్ ఈక్వల్స్ టు కంప్యూటర్ గెస్ చేసిన నెంబర్ అయితే మనం యూజర్కి ఒక ప్రాంప్ట్ని ఇద్దాం. అదేంటంటే యూజర్ గెస్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ అని ఇద్దాం. ఒకవేళ అలా మ్యాచ్ అవ్వనప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ట్రై చేయాలి. సో ఆ ప్రాంప్ట్ అనేది యూజర్కి ఇద్దాము. ఇఫ్ యూజర్ గెస్ num is not equals to computer guess number, if బ్లాక్లోకి ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ sysout స్టేట్మెంట్ ఇద్దాం. ఇందులో యూజర్ గెస్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ ప్లీజ్ ట్రై అగైన్ అని ప్రాంప్ట్ ఇద్దాం. యూజర్ గెస్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ ప్లీజ్ ట్రై అగైన్. సో ఇప్పుడు మనం ప్రాంప్ట్ని అయితే ఇచ్చేసాము. ఇప్పుడు ఇది ఎప్పుడు అంటే యూజర్ గెస్ చేసిన నెంబర్ కంప్యూటర్ గెస్ చేసిన నెంబర్ నాట్ ఈక్వల్ టు అయితే మనం ఈ ప్రాంప్ట్ ఇవ్వాలి యూజర్కి. ఒకవేళ యూజర్ గెస్ చేసిన నెంబర్ కంప్యూటర్ గెస్ చేసిన నెంబర్కి సేమ్ అయితే కనుక ఎల్స్ బ్లాక్లో పెట్టాలి ఇదంతా. ఎల్స్ sysout congratulations your guess is matched in నెంబర్ ఆఫ్ గెస్సెస్ అంటే ఎన్ని అటెంప్ట్స్లో మీరు గెస్ చేయగలిగారు అనేది
ఇక్కడ చెప్తుంది ప్లస్ NUM, ఇది కాపీ చేద్దాం, Ctrl+C, Ctrl+V and plus attempts. ఇప్పుడు నెంబర్ ఆఫ్ గెసెస్ అనేది ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ గెసెస్ ఈక్వల్స్ టు 1తో ఇనిషియలైజ్ చేశాను అండ్ నెంబర్ ఆఫ్ గెసెస్ ఇంక్రిమెంట్ అనేది వైల్ లూప్లో ఇక్కడ ఇద్దాము, నెంబర్ ఆఫ్ గెసెస్ సెమీకోలన్. అంటే ఒకవేళ మన గెస్ కనుక రాంగ్ అయి ఉంటే అప్పుడు కౌంట్ అనేది పెరుగుతుంది, సో అప్పుడు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి కూడా పెరుగుతాయి. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఆబ్జెక్ట్ని క్లోజ్ చేసుకుందాము. ఇక్కడ స్కానర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇవి క్లోజ్ చేసుకుందాము. obj.close. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోడ్ని రన్ చేసి చూద్దాము. ఇదే మన 6th స్టెప్. ఫస్ట్ సేవ్ చేసుకుందాం. ఇప్పుడు మన కోడ్ని రన్ చేద్దాం. ఇక్కడ మనకు చూసారా ప్రాంప్ట్ ఇచ్చింది, కంప్యూటర్ గెస్డ్ ఏ నెంబర్ బిట్వీన్ 1 to 10, ట్రై టు గెస్ అండ్ ఎంటర్ ద నెంబర్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు మన కంప్యూటర్ నెంబర్ ఏంటో గెస్ చేయమని ప్రాంప్ట్ ఇచ్చింది. నేను నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. యూజర్ గెస్ ఈజ్ నాట్ మ్యాచ్డ్, ప్లీజ్ ట్రై అగైన్ అని వచ్చేసింది. అంటే కంప్యూటర్ జనరేట్ చేసిన నెంబర్ ఇది కాదు. సో ఇంకా మనం ఎంటర్ చేసి చూద్దాం. ఇది కూడా కాదు, ఇది కాదు, నెక్స్ట్ నెక్స్ట్. ఇక్కడ చూసారా కంగ్రాచులేషన్స్ యువర్ గెస్ ఇస్ మ్యాచ్డ్ ఇన్ 8 అటెంప్ట్స్ అని వచ్చింది. అంటే 8th అటెంప్ట్లో మనం కంప్యూటర్ జనరేట్ చేసిన నెంబర్ గెస్ చేసి ఇక్కడ ఇచ్చాము. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. అదేంటంటే ఇక్కడ యూజర్ గెస్ ఇస్ నాట్ మ్యాచ్డ్ అని వచ్చింది కదా, అది మనం రెడ్ కలర్లో వచ్చేలాగా చూద్దాం. అప్పుడు అదొక ఎర్రర్ లాగా మనకి కనిపిస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే అవుట్ తీసేసి ERR అని పెట్టాలి. నెక్స్ట్ సేవ్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నెంబర్స్ ఎంటర్ చేద్దాం. చూసారా ఇక్కడ రెడ్ కలర్లో వచ్చేసింది, యూజర్ గెస్ ఇస్ నాట్ మ్యాచ్డ్. ఇప్పుడు 2 వచ్చింది, కంగ్రాచులేషన్స్ యువర్ గెస్ ఇస్ మ్యాచ్డ్. ఇది మాత్రం కలర్ చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ నేను అవుట్ అనేది అవుట్గానే ఉంచాను. ఇక్కడ మాత్రం ఎర్రర్ ERR అని ఇచ్చాను. సో ఇది మాత్రం మనకి రెడ్ కలర్లో వచ్చేస్తుంది. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే 2 అటెంప్ట్స్లో మీరు గెస్ చేయగలిగారు అని వచ్చేసింది. ఓవరాల్గా నేను ఒకసారి మళ్ళీ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసరికి 2 క్లాసెస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అవి ఏంటంటే స్కానర్ క్లాస్ ఫర్ యూజర్ ఇన్పుట్ కోసం అండ్ ర్యాండమ్ కంప్యూటర్ అనేది ర్యాండమ్గా నెంబర్ని జనరేట్ చేయడం కోసం ర్యాండమ్ క్లాస్ని తీసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసరికి మనం వాటికి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకున్నాము, స్కానర్ ఆబ్జెక్ట్ అండ్ ర్యాండమ్కి ఆబ్జెక్ట్. స్టెప్ 3 వచ్చేసి డిక్లేర్ వేరియబుల్స్ అండ్ ఇనిషియలైజ్. మనం ఇక్కడ వేరియబుల్స్ తీసుకొని డిక్లేర్ చేసుకున్నాము. స్టెప్ 4 ప్రాంప్ట్ టు ది యూజర్. నెక్స్ట్ మనం యూజర్కి ఒక ప్రాంప్ట్ని ఇస్తున్నాము. అదేంటంటే కంప్యూటర్ అనేది 1 నుండి 10 మధ్యలో నెంబర్ అనేది జనరేట్ చేస్తుంది. మనం అది గెస్ చేసి ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ లాజిక్ వచ్చేసరికి వైల్ లూప్ తీసుకున్నాము. వైల్ లూప్లో ఒకవేళ మనం గెస్ చేసిన నెంబర్ అంటే యూజర్ గెస్ చేసిన నెంబర్ నాట్ ఈక్వల్ టు కంప్యూటర్ గెస్డ్ నెంబర్
అంటే కంప్యూటర్ జనరేట్ చేసిన నెంబర్కి ఈక్వల్ అవ్వకపోతే మనం లూప్లోకి ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ లూప్లోకి ఎంటర్ అయినప్పుడు ఏం చేయాలి, యూజర్ చేత ఇన్పుట్ తీసుకోవాలి. కాబట్టి యూజర్ గెస్ నెంబర్ అనే వేరియబుల్కి ఈ ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ని మనం అసైన్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత ఒకవేళ ఆ యూజర్ గెస్ చేసిన నెంబర్ అనేది కంప్యూటర్ గెస్ చేసిన నెంబర్కి ఈక్వల్ అవ్వకపోతే ఈ ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి మనకి ఒక ప్రింట్ స్టేట్మెంట్ని ఇస్తుంది. అదేంటి, యూజర్ గెస్ ఈజ్ నాట్ మ్యాచ్డ్, ప్లీజ్ ట్రై అగైన్ అనేసి వస్తుంది. ఒకవేళ అది ఈక్వల్ అయితే అంటే యూజర్ గెస్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు కంప్యూటర్ గెస్ నెంబర్, ఇక్కడ మనం ఎల్స్లో ఇది మళ్ళీ ఇవ్వని అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇది నాట్ ఈక్వల్ అంటే ఈక్వల్ అనేసి ఎల్స్లో అర్థం. సో ఇక్కడ ఏం ప్రింట్ చేసింది, కంగ్రాచులేషన్స్ యువర్ గెస్ ఈజ్ మ్యాచ్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. మీరు ఏ అటెంప్ట్లో అయితే నెంబర్ని గెస్ చేయగలిగారో ఆ అటెంప్ట్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ గెసెస్ అనే ప్లేస్లో ఆ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. మరి ఇక్కడ వైల్ లూప్లో ఇంక్రిమెంట్ అనేది జరగాలి కదా, నెంబర్ ఆఫ్ గెసెస్ అనేది ఫస్ట్ మనం 1తో ఇనిషియలైజ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ మన అటెంప్ట్స్ రాంగ్ అయ్యే కొద్దీ నెంబర్ ఆఫ్ గెసెస్ అటెంప్ట్స్ కూడా ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో ఇంక్రిమెంట్ అయ్యాక మనం ఆబ్జెక్ట్ని క్లోజ్ చేసేసుకున్నాం. ఇక్కడ ఏవైతే మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నామో ఇక్కడ క్లోజ్ చేసేసుకున్నాం లాస్ట్లో. అండ్ దెన్ ప్రోగ్రామ్ని రన్ చేసి కూడా చూసాము. ఫస్ట్ ఎర్రర్స్ వస్తే యూజర్ గెస్ ఇస్ నాట్ మ్యాచ్డ్ అని వచ్చింది, ప్లీజ్ ట్రై అగైన్ అని వచ్చింది. సో నెక్స్ట్ అటెంప్ట్లో మనం నెంబర్ గెస్ చేయగలిగాము. సో దీనికి కంగ్రాచులేషన్స్ యువర్ గెస్ ఇస్ మ్యాచ్డ్ ఇన్ 2 అటెంప్ట్స్ అనేసి మనకు ఒక ప్రాంప్ట్ వచ్చింది. ఈ కోడ్ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ కోడ్ని మీరు బాగా అర్థం చేసుకోండి అండ్ దెన్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది బాగా సింపుల్గా ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.